అందుకే నాకు భయం కాలేదు అన్నాడు. తర్వాత ఇంకొక అమ్మాయి ఉండే నాతో పాటు, ఫరీదా అని చెప్పి, తను స్టాఫే. తను ఉండే నాతో పాటు. అంటే వాళ్ళు ఇటుండే, తను ఇటుండే. తనని అడిగాను, "నీకు భయమే లేదా అన్నం చూస్తే కొట్టడానికి వచ్చినప్పుడు" అని. తను అదే సమాధానం చెప్పింది. నేను ఖురాన్‌లో కొన్ని వర్సెస్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఇప్పుడు మనకెట్లా శ్లోకాలున్నాయో, సో అలాంటి వర్సెస్‌ని నేను ఆ రోజు మైండ్‌లో అనుకుంటూ ఉన్నాను మనసులో. సో ఎందుకంటే అలా అల్లాకి సంబంధించిన మహావాక్యాలు మనసులో తలుచుకుంటే శక్తి వస్తది ఆత్మకి. అంటే ఆత్మకి శక్తి అన్న పదం రాలేదు. కానీ ఆ రకంగా మహావాక్యాలన్నీ తలుచుకుంటే ఖురాన్‌లో ఉన్నాయి. ఆ ధైర్యం వస్తది. ఆ తర్వాత అల్లా కాపాడతాడు. సో వాళ్ళు జ్ఞానంలో లేరు. నాకు పెద్దగా జ్ఞానం తెలీదు. అప్పుడు ఇప్పుడు 10 సంవత్సరాలయిపోయింది. ఇప్పుడు మీకు సబ్జెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం చెప్తున్నామే గానీ, ఏమీ తెలియకపోయినా గానీ, సింపుల్‌గా ఆయనని నమ్మామంతే కాపాడతాడని. ఆ నమ్మకం అన్నది ఎప్పుడైతే వస్తదో, ఈజీగా ఆయన కనెక్ట్ అవుతామో, ఆ ఆత్మలోకి శక్తొచ్చేస్తది. ఏ అన్నయితే కొట్టడానికి లేచి ముందుకు గూడా వచ్చాడో, ఉన్నట్టుండి ఆగిపోయాడు. ఇదేదో